పిల్లలు లేక బాధపడుతూ హాస్పిటల్‌కి వచ్చే ఆహ్, దంపతుల్లో మగవారిలో మనం చూసే ఒక కామన్ కాజ్ ఏంటంటే వారికోసిల్ అంటాం. అంటే ఈ వారికోసిల్ అనే ప్రాబ్లమ్ వల్ల మగవారికి వీర్య కణాల్లో మార్పులు రావడం వల్ల పిల్లలు పుట్టకపోవడము, ఇన్‌ఫర్టిలిటీతో హాస్పిటల్‌కి రావడం జరుగుతుందండి. ఈ వారికోసిల్ అనేది సుమారు మేల్ ఇన్‌ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళలో సుమారు ఒక 30% 40% పీపుల్‌కి ఈ ప్రాబ్లమ్ అనేది మనం చూడడం జరుగుతుంది. అయితే వారికోసిల్ అంటే ఏంటంటే బీర్జాల్లో నరాలనేది వాపు రావడం వల్ల, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల వీర్య కణాల యొక్క నాణ్యత క్షీణిస్తుందనమాట. వీర్య కణాల నాణ్యత క్షీణించడం వల్ల ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో కానీ అవి క్వాలిటీ లేకపోవడం వల్ల ఏంటంటే ఈవెన్ ఇంటర్‌కోర్స్ అయిన తర్వాత కూడా అవి కదలాల్సిన వీర్య కణాలు కదలకపోవడము, వాటి మార్ఫాలజీ డిఫరెన్స్ రావడము, కౌంట్ కొంచెం తగ్గడము, ఇలాంటి వేరియేషన్స్ అనేది సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనం చూస్తూ ఉంటాము. అది ఎందువల్లని ఎవాల్యుయేషన్ చేయగానే మనం ఒక 40% ఆఫ్ ది మేల్ పాపులేషన్‌లో మనం చూసే కారణం ఏంటంటే వారికోసిల్. అయితే గుడ్ థింగ్ ఏంటంటే వారికోసిల్ అనే ప్రాబ్లమ్‌ని మనం గనక ట్రీట్ చేయగలిగితే చాలా మందికి మళ్ళీ మనము వీర్య కణాలనేది నార్మల్‌గా రావడం చాలా కేసుల్లో మనం చూడడం జరిగింది. చేసిన తర్వాత 3-6 మంత్స్‌లో మళ్ళీ వీర్య కణాలు నార్మల్‌గా వచ్చి పిల్లలు పుట్టడము, వాళ్ళు హ్యాపీగా మన దగ్గర రావడము మనం చూడడం జరుగుతుంది. సో, ఎప్పుడూ కూడా పిల్లలు లేని వాళ్ళల్లో ఓన్లీ ఆడవాళ్ళదే ప్రాబ్లమ్ అనే ధోరణి నుంచి బయటికి వచ్చి, మగవారు కూడా మొదటి రోజు నుంచి కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అంటే యాండ్రాలజిస్ట్ ఉన్నాం కాబట్టి మనం రావడంగానే కొన్ని హార్మోన్ టెస్ట్ గానీ, కొన్ని క్లినికల్‌గా ఎగ్జామిన్ చేస్తాము. ఎక్స్టర్నల్ జెనిటల్ ఎగ్జామిన్ చేయడం వల్ల చాలా సార్లు కూడా వారికోసిల్ అనేది మనకు చూడడం జరుగుతుంది. అలాగే ఒక స్కానింగు ఇవన్నీ చేసిన తర్వాత ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ వారికోసిల్ అనేది పెద్ద ఆపరేషన్ ఏం కాదండి. దానికి కూడా మనకి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లాప్రోస్కోపిక్‌గా అలాగే ఓపెన్ ఆపరేషన్‌లో కూడా డిఫరెంట్ అప్రోచెస్ ఇంగ్వేనల్ అప్రోచ్, సబ్ ఇంగ్వేనల్ అప్రోచ్ అంటాము. ఇంకా ఏంటంటే బెటర్ రిజల్ట్స్ రావడం కోసం మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ చేస్తున్నామనమాట. దాని ద్వారా ఏంటంటే రిజల్ట్స్ ఇంకా బెటర్‌గా రావడము, అవుట్‌కమ్ బాగా సక్సెస్ రేట్ అనేది పెరగడం జరుగుతుందనమాట. ఈ సర్జరీ అనేది ఎవరికి ఏ సర్జరీ చేయాలనేది పేషెంట్‌ని బట్టి మనం చూజ్ చేస్తాము. లాప్రోస్కోపీ అనేది కాదు. అదొక్కటే చాలామంది లాప్రోస్కోపీ చేస్తారని అడుగుతున్నారు. కాదండి. పిల్లలు పుట్టేదానికి చేసే సర్జరీకి మనం చేసేది డిఫరెంట్‌గా ఉంటాయి. అవి పేషెంట్‌ని చూసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళల్లో ఫస్ట్ చేయాల్సిన విషయము మీ వైఫ్‌ని చూపించడంతో పాటు భర్తని కూడా యాండ్రాలజిస్ట్‌కి చూపించడం ద్వారా ఈ ప్రాబ్లమ్ ఏదైనా ఐడెంటిఫై అయితే గనక రిజల్ట్స్ అనేది రికవరీ అయ్యే ఛాన్సెస్ మనకి చాలా దండుగా ఉంటాయి. సో, దీని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం రెగ్యులర్‌గా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. నేను మీ డాక్టర్ సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వినుకొండ.